ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా పూర్తి స్థాయిలో నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జ్ డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తుండగా ప్రభుత్వం తాజాగా పూర్తిస్థాయి నియామకం చేపడుతూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం హరీష్ కుమార్ గుప్తా 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. హరీష్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ కు చెందిన ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ అధికారి. జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఖమ్మం ఎస్పీగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం మెదక్ పెద్దపల్లిలో కూడా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏఎస్పీగా సేవలందించారు. ఆయన తన కెరీర్లో పలు కీలక పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. కృష్ణా నల్గొండ జిల్లాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీగా, హైదరాబాద్ సౌత్ జోన్ లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డీసీపీగా బాధ్యతలను చేపట్టారు. గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐజీగా, శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా, అలాగే ప్రొవిషన్స్ అండ్ లాజిస్టిక్ విభాగం అదనపు డీజీపీగా కూడా పనిచేస్తారు. ఇవే కాకుండా పోలీస్ నియామక మండలి చైర్మన్ గా, రైల్వే డీజీగాను ఆయన విధులు నిర్వహించారు. 2022 ఇక హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా సేవలందిస్తూ వచ్చారు. ఏడాది జనవరి 31న అప్పటి డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవి విరమణ చేయడంతో తాత్కాలిక డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. తాజాగా ఆయన సేవలను పరిగణలోకి తీసుకుని పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ అధికారిక ప్రకటన వెలువరించింది.